చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఎయిర్ ఫ్రైయరు, మైక్రోవేవ్ 2 ఒకటేనా? లేకపోతే అది కొనాలా, ఇది కొనాలా అని కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటారు. ఎయిర్ ఫ్రైయరు, మైక్రోవేవ్ నేను 2 వాడుతూ ఉన్నాను. అంటే మైక్రోవేవ్ అయితే చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను. ఈ మధ్య అంటే ఒక 1 ఇయర్ బ్యాక్ నేను ఎయిర్ ఫ్రైయర్ గూడా కొన్నాను. దాంతోని ఏమేం చేస్తున్నాను, మైక్రోవేవ్‌లో ఏమేం చేశాను, ఆ రెండిటి మధ్య డిఫరెన్స్ ఏంటి, దేనివల్ల మంచిది హెల్త్‌కి, ఏది మంచిది కాదు అనే విషయాలు మీకు ఈ వీడియోలో నేను చెప్తాను. మీరు ఏది కొంటే బెస్ట్ అనేది గూడా మీరు ఓన్‌గా మీకంటూ ఒక నిర్ణయం వచ్చేసిద్ది. అలా కన్‌ఫ్యూజ్ అవ్వకుండా మీరు వీడియో మొత్తం ఇలా కొంచెం లెంత్ ఎక్కువుంది కాబట్టి స్పీడ్‌గా పెట్టుకొని చూసుకోండి. సింపుల్‌గా చెప్పాలంటే ఎయిర్ ఫ్రైయర్ అంటే మనకి డీప్ ఫ్రైస్ ఇవన్నీ చేస్తాం గదా! క్రిస్పీగా రావడానికి స్నాక్స్ ఇవన్నీ చేయాలంటేనేమో ఎయిర్ ఫ్రైయర్ వాడతాము. కుకింగ్ చేసేవి ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడేమో మైక్రోవేవ్‌లో యూజ్ చేస్తాము. ఈ రెండిటికి డిఫరెన్స్ ఇదే. మనకి ఏది ఎక్కువ అవసరమో దాన్ని బట్టి తీసుకోవాలి. దీంట్లో నెగెటివ్స్ ఉన్నాయి. దీంట్లో కూడా పాజిటివ్స్ ఉన్నాయి. ఎయిర్ ఫ్రైయర్‌కి ఏందంటే ఆయిల్ అస్సలు తీసుకోదు. జస్ట్ లైట్‌గా మనం ఇలా బ్రష్ తోటి అప్లై చేశామంటే పైనంతా క్రిస్పీగా అయిపోయి లోపల సైడు మెత్తగా అయిపోతుంది. అదే మనకి మైక్రోవేవ్ అనుకోండి కొంచెం ఒక్కొక్కసారి ఆయిల్ కూడా ఎక్కువ పట్టిద్దనమాట దానికి. దానికి ఇంకోటి కుకింగ్ ప్రాసెస్ దానికి తొందరగా అయితది మైక్రోవేవ్‌లో. అన్ని ఐటెమ్స్ అయితాయి. కానీ క్రిస్పీనెస్ అనేది రాదనమాట దాంట్లో. దీంట్లో వచ్చేసి హెల్త్ పరంగా ఎళ్ళాలంటే ఎయిర్ ఫ్రైయరు, అన్నీ ఒక దాంట్లోనే అయిపోవాలంటే మైక్రోవేవ్ తీసుకోవాలి. కొన్నైతే అందులో వచ్చినయి ఇందులో రావు, ఇందులో వచ్చినయి అందులో రావు. అది ఏంటి అనేది మనం కొన్ని దాన్ని బట్టి మనకు అర్థమైతది. ఓన్లీ స్నాక్స్ తీసుకుంటున్నారనుకోండి, స్నాక్స్ కోసం ఎయిర్ ఫ్రైయర్ పనిచేస్తుంది. కుకింగ్ ఉంది. కుకింగ్ ఉన్నప్పుడు కూడా ఎయిర్ ఫ్రైయర్ వాడొచ్చు. మైక్రోవేవ్‌లో కూడా వాడొచ్చు. మైక్రోవేవ్ వచ్చేసేసి ఏంటంటే రోజు మనకి అవసరం ఏముంటది? రోజు ఏదో కర్రీస్ గానీ, పాలు వేడి చేసుకోవడం, టీ వేడి చేసుకోవడము, ఏవైనా తెచ్చుకున్న ఫుడ్ వేడి చేసుకోవాలి ఇవన్నీ అంటే మాత్రం ఎయిర్ ఫ్రైయర్‌లో కూడా చేసుకోవచ్చు, మైక్రోవేవ్‌లో కూడా చేసుకోవచ్చు. లిక్విడ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అంటే లిక్విడ్ ఇట్లా పోసి చేసి కుకింగ్ లాగా ఏదైతే చేస్తున్నారో అవన్నీ అయితే మైక్రోవేవ్‌లో మాత్రమే అయితాయి. ఎయిర్ ఫ్రైయర్‌లో అవ్వవు. ఎయిర్ ఫ్రైయర్ అంటే ఓన్లీ ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి ఏదైతే చేస్తామో ఆ డీప్ ఫ్రై చేసేవన్నీ గూడా మనకి ఇందులో అయిపోతాయి. దానికోసం ఎయిర్ ఫ్రైయరు. అదే హెల్త్ కోసము అంటే ఆయిల్ ఎక్కువ వాడొద్దు అనే వాళ్ళకి అది మంచిదనమాట. కుకింగ్ ప్రాసెస్‌కి కేకులు, బేకింగు, కన్వెన్షన్ మోడ్ అని ఉంటది. దాంట్లో పిజ్జా, బర్గరు ఇవన్నీ చేయాలంటే దాంట్లో వాడొచ్చు. దాంట్లో వచ్చేసి క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటాం మైక్రోవేవ్‌లో. దీంట్లో వచ్చేసి చిన్న బాస్కెట్ వచ్చిద్ది. చిన్న బాస్కెట్‌లోనే కొంచెం స్నాక్స్ అనేది పనిచేస్తాయన్నమాట. అలా ఉంటది. వీడియో షూట్ చేయడం కోసం 2 పక్కన పెట్టాను. మైక్రోవేవ్ అండ్ ఎయిర్ ఫ్రైయరు. కానీ మీరు వాడేటప్పుడు అలా పెట్టకండి. నేను ఓన్లీ వీడియో కోసం మాత్రమే అలా పెట్టాను. 2 పక్కన ఉంచొద్దు. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను మైక్రోవేవ్ పెట్టినా కదా! మైక్రోవేవ్ మనకు ఆన్ చేసినామంటే ఇగో ఇట్లా వస్తది. ఇవన్నీ కూడా మనకిక్కడ ఇచ్చారు చూసారా? ఇవన్నీ కూడా మనకి డీఫ్రాస్ట్ గానీ, కుకింగ్ గానీ, గ్రిల్ గానీ అంటే మన మైక్రోవేవ్‌కి ఏదైతే మోడ్ ఏది తీసుకున్నామో దాన్ని బట్టి. ఇప్పుడు 20 గ్రిల్ ఉంటది. కన్వెన్షన్ మోడు అట్లా ఇవన్నీ గూడా మనం చూసి తీసుకుంటాం అనమాట. నేనిలా తీసుకున్నాను. నేనేందంటే అప్పట్లో నా ప్లాన్ ఏందంటే నేను కేక్స్ చేయొచ్చు, అన్నీ జేయొచ్చు, అలా ఏదేదో పిల్లలకి చేయొచ్చు అన్నట్టు నేను తీసుకున్నా. కానీ అవైతే నాకన్నీ యూజ్ పడలేదు. ఒకసారి తెచ్చినందుకు చేశాను. ఆ తర్వాత చాలా ఇయర్స్ అయింది. 10 ఇయర్స్ ఇప్పుడు వరకైతే వాడలేదు. ఇది ఎట్లా పనిచేసిద్ది అంటే దీనికి ఎలక్ట్రో మ్యాగ్నెట్ అని ఉంటది లోపల సైడు. మీకు అది చూపిస్తా చూడండి. చూసారా? లోపల సైడు ఏదైతే ఉందో అది. దాని ద్వారా అది పనిచేస్తుంది. లోపల హీట్ అయితది. హీట్ అయినదంతా గూడా ఇక్కడ బయట నుంచి ఎక్కువ హీట్ అయిందంతా ఆటోమేటిక్‌గా బయటికెళ్ళిపోతా ఉండిద్దనమాట. హీట్ ఇక్కడ ఈ ప్లేట్ ఉంది గదా! ఇది రౌండ్‌గా ఇలా తిరుగుతా ఉండిద్ది. దీంట్లోనే ఫుడ్ అంతా అయితది. 360 డిగ్రీస్‌లో ఇది తిరిగిద్ది. దీంట్లో అయితే మైక్రోవేవ్‌లో ఇక్కడ కింద తిరుగుతదనమాట. దాని ద్వారా పనిచేస్తుంది దీనికి. ఇది ఇట్లా పనిచేస్తుంది. దీంట్లో వచ్చేసి ఏమేమి ఐటెమ్స్ చేయాలా, ఏంటా అనేది ఇక్కడ మాకు క్లియర్‌గా ఇక్కడ ఇచ్చారు. దాని ప్రకారమే ఇక్కడ ఆన్ చేసుకోమని చెప్పారు. ఇప్పటి వరకైతే ఏం వాడలేదు. ఓన్లీ రీహీట్ పర్పస్ అయితే ఇది పనిచేస్తుంది. అది దీంట్లో ఏమేమి ఐటెమ్స్ చేయాలో మీకు ఫొటోస్ పెడతాను కొన్ని చూడండి. ఇందులో వచ్చేసి కొన్ని వంటలకైతే ఆయిల్ ఎక్కువ వేయాల్సి ఉండిద్ది. మైక్రోవేవ్ అంటే మనం రెండిటికి కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఎయిర్ ఫ్రైయర్ తోటి. దీంట్లో వచ్చేసి కొన్ని వంటలకైతే ఆయిల్ వేయాల్సి ఉండిద్ది. లిక్విడ్స్ కానీ అవి ఇవి అవన్నీ కూడా మనం వాడొచ్చు దీంట్లో. రైస్ కూడా వండుకోవచ్చు. ఇంకా దాంట్లో గ్రిల్డ్ చికెను, ఫిషు,
కేకులు, పిజ్జా ఇవన్నీ కూడా మనకి డిగ్రీస్ ఫుల్ పవర్ కానీ 360 డిగ్రీస్ ఇట్లా అవే తిరుగుతాయి అన్నమాట. పెట్టేసుకొని మనం వాడుకోవచ్చు. కన్వెన్షన్ మోడు, మైక్రోవేవ్, గ్రిల్లు ఇట్లా ఉంటాయి అన్నమాట దీంట్లో. గ్రిల్ చికెన్ చేయాలంటే కూడా గ్రిల్ చికెన్ చేయొచ్చు. అది ఏందని మనం తీసుకున్న ఓవెన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది మేము అప్పుడు అలా తీసుకున్నాము చికెన్ అవన్నీ చేద్దామనేసి ఇది. సో దీంట్లో వచ్చేసి ఇండియన్ రెసిపీస్ అని ఇక్కడ ఒకటి ఇస్తారు. దాని ప్రకారం అది ఆన్ చేసుకుంటే ఏమేం కావాలో అదే టైమర్ ఆన్ చేసుకొని చేస్తూ ఉండేది. కొన్ని ఓవెన్స్ వస్తాయి. దాంట్లో వచ్చేసి ఓన్లీ రీహీటు చిన్న ఐటమ్స్ కుక్ అయ్యేటివి మాత్రమే వస్తాయి. బెస్ట్ ఏంటంటే అట్లాంటివే చాలా ఎక్కువగా యూజ్ అవుతాయి. ఎందుకంటే ఇవన్నీ మనం స్టవ్ మీద చేసి అలవాటు అయినాం కాబట్టి ఆ టేస్ట్కి ఈ టేస్ట్కి చాలా తేడా ఉంటుంది. అక్కడ వచ్చిన టేస్ట్కి అలవాటు పడి మనం ఇక్కడైతే మనం తినలేము. హెల్త్ పరంగా ఇది మంచిదే, కానీ మనం ఇక్కడ చేసుకొని ఈ ప్రాసెస్ ఇదంతా నలుగురు మనుషులకి చేయడము, ఇంత టైం తీసుకోవడం ఇదంతా కూడా చాలా టైమే పడుతుందన్నమాట. రీహీటు అలాంటివి చేసినప్పుడు ఏంటంటే 1 మినిట్ నుంచి కూడా స్టార్ట్ అవుతుందన్నమాట. అలా ఉంటుంది. హీట్ చేసుకోవడానికి బాగుంటుంది. చిన్న ఏదైనా చేసుకోవాలంటే ఇదైతే చాలా మంచిగా యూజ్ అవుతుంది. ప్రతి ఐటెం అయిపోతుంది దీంట్లో. అవ్వదు అనేది అయితే ఏం లేదు. కాకపోతే క్రిస్పీనెస్ అనేది రాదనమాట. ఇది మైక్రోవేవ్ గురించి. ఇది ఎయిర్ ఫ్రైయర్తో కంపేర్ చేస్తే ఎయిర్ ఫ్రైయర్లో ఏంటంటే ఒక చిన్న బాస్కెట్ లాగా ఇస్తారు. ఆ బాస్కెట్లోనే మనం దాంట్లో ఆ క్వాంటిటీ ఎంత వస్తుందో అంతే పెట్టాలి. కానీ దీంట్లో ఏంటంటే క్వాంటిటీ కొంచెం దానికన్నా ఎక్కువ వస్తుంది. దీనికి అట్లా క్వాంటిటీ పరంగా అయితే ప్రాబ్లం లేదు. కానీ ఎంత క్వాంటిటీ తీసుకున్నా టైం అయితే ఇంకొకసారి బాగా పెంచేస్తుంది. అదొక నెగిటివ్ పాయింట్ దీంట్లో. ఇందులో వచ్చేసి స్నాక్స్ చేసుకోవచ్చు, మీల్స్ చేసుకోవచ్చు, రీహీట్ కూడా చేసుకోవచ్చు. 1000 నుంచి 1800 వాట్స్ వరకు పడుతుంది దీనికి. ఇది మైక్రోవేవ్ గురించి చెప్పాలంటే. దీంట్లో ఉన్న నెగిటివ్స్ ఏంటి అంటే ఒక్కొక్కసారి ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఖాళీగా ఉన్న టైంలో అది రన్ చేయకూడదు. అది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొకటి దీంట్లో ఏంటి అంటే మనకి దీనికి ఏవైతే మనం ఇచ్చామో ఐటమ్స్ వాళ్ళు చెప్పారో ఆ ఐటమ్స్ మాత్రమే వాడాలి. అంటే గ్లాస్ కానీ దీంట్లో గ్లాస్ ఒకటి యూజ్ చేయొచ్చు, పింగాణి అలాంటివి కూడా యూజ్ చేయొచ్చు, కప్స్ అలాంటివి. ప్లాస్టిక్ లో క్వాలిటీ ఉన్న ప్లాస్టిక్ అస్సలు వాడకూడదు. దానికి ఇలాంటివన్నీ ప్లాస్టిక్ ఇట్లాంటివన్నీ లో క్వాలిటీ ఉన్నాయి. కొంతమంది వాడతారు ఏం కాదు అది అనేసి. హార్మోన్ బ్యాలెన్స్ అవుతుంది, ఇది మెల్ట్ అయ్యి హార్మోన్ బ్యాలెన్స్ అవుతుంది. అది అయితే చాలా డేంజరు. ఈ ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ మెటల్ కానీ అవేమి దీంట్లో వాడకూడదు. దీంట్లో వాళ్ళు ఏవైతే చెప్పారో గ్లాస్ కానీ పింగాణి కానీ కొన్ని టప్పర్వేర్ కానీ అది ఏవైతే ఉంటాయో అది సెలెక్టెడ్ ఉంటాయి కొన్ని, అవి మాత్రమే దీంట్లో వాడాల్సి ఉండేది. ప్రతి వస్తువు వాడటానికి లేదు. కంపల్సరీ అది మాత్రం మేము తెలుసుకోవాల్సిన విషయం ఇది వాడాలంటే. ఇటువంటివి కూడా కప్స్ ఇట్లాంటివి కూడా మనం వాడచ్చు. ఇట్లా కంపెనీవి దాని మీద కూడా రాసి ఉంటుంది చూడండి. ప్రతి దాని మీద మైక్రోవేవ్ సేఫ్ అని ఉంటుంది. అలా ఉన్నవి చూసి కొనుక్కోండి. ఒకవేళ మైక్రోవేవ్ కనుక కొనే ఆలోచన ఉందంటే పింగాణి ఇలాంటివి ఏవైనా సరే మీరు కొన్నప్పుడు దాని వెనకాల ఫుడ్ సేఫ్టీలో రాసి ఉంటుంది. దాన్ని చూసి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మైక్రోవేవ్ సేఫ్ కాబట్టి నేను దీన్ని డైరెక్ట్ వాడేయచ్చు అనమాట. ఇదే ఇట్లా మనం ఇవి చూసుకోవాలి. చూసుకోకుండా ఏది పడితే అది కొంతమంది పెడుతున్నారు, కానీ అలా పెట్టద్దు, అలా వాడకూడదు. ఇది చాలా ఇంపార్టెంటు. స్టీల్ అయితే అస్సలు వాడకూడదు. దీంట్లో స్టీలు మెటలు అసలు వాడకండి ఇవి. దీనికి సంబంధించి వీడియో లెంత్ అయితే నాకు సరిపోదు కాబట్టి నేను చేస్తుంది. అలానే దీనివల్ల లాభం ఏంటో మాత్రమే నేను చెప్తాను. దీనికి సంబంధించిన వెరైటీస్ దీంట్లో ఏమేమి చేయాలనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను. జస్ట్ మీరు ఇది ఎలా వర్క్ అవుతుందో దీనివల్ల లాభము ఉందా లేదా అని మాత్రమే మీరు తెలుసుకోండి ఈ వీడియోలో. ఎయిర్ ఫ్రైయర్లోకి వచ్చేద్దాము. ఎయిర్ ఫ్రైయర్ వచ్చేసి నాది పెద్ద కంపెనీదేం కాదు, మామూలుదే కొన్నాను నేను. నా కాస్ట్ అది ఆఫర్లో 1700కి ఏమో వచ్చింది. దీని స్టార్టింగ్ ప్రైజెస్ వచ్చేసి 3000 నుంచి ఉన్నాయి, ఒక 10,000 పైన ఉన్నాయి. కానీ నేను ట్రై చేద్దాం చూద్దాం అన్నట్టు తీసుకున్నాను అనమాట. 1700 అంటే చాలా తక్కువే అనిపించింది. దీని వాడకం ఎలా ఉండిద్దా ఏందా చూద్దామనేసి. ఇది చూస్తానికి ఇలా ఉంటుంది. దీనికి ఇలా బాస్కెట్ లాగా ఇక్కడ ఇలా వస్తుంది. ఇలా బాస్కెట్ లాగా వస్తుంది. దీంట్లో వచ్చేసి ఇదిగో ఇలా వస్తుంది గ్రిల్ లాగా. ఇది ఎందుకు అంటే మనం ఇక్కడ ఏమన్నా ఫుడ్ ఇట్లా పెట్టినప్పుడు ఆయిల్ అది స్ప్రే చేసినప్పుడు అందులో ఆయిల్ ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే ఆ కింద అక్కడ పడిపోతుంది అనమాట. మనకి ఇక్కడ ఉన్న ఫుడ్ ఇక్కడ అట్లనే ఉంటుంది. ఆయిల్ అనేది జస్ట్ ఇక్కడ మనం ఫుడ్ ఇట్లా పెట్టినాం అనుకోండి, పెట్టిన తర్వాత ఆయిల్ ఇలా స్ప్రే చేసి ఒక టైమర్ సెట్ చేసుకొని మనం పెట్టామంటే అదే అవుతుంది అనమాట. మనం ఒకసారి మధ్యలో స్టాప్ చేసుకొని మళ్ళీ అటు ఇటు తిప్పుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు. దీంట్లో ఉన్న నెగిటివ్ ఏంటంటే ఈ బాస్కెట్ అనేది ఈ క్వాంటిటీ అనేది
ఒకేసారి ఎక్కువ మందికైతే రాదు. మైక్రోవేవ్‌తో కంపేర్ చేస్తే అందులో కొంచెం క్వాంటిటీ ఎక్కువైతది, టైం ఎక్కువ పట్టిద్ది. కానీ దీంట్లో టైం తక్కువ పడుద్ది, క్వాంటిటీ ఏమో తక్కువ. అలా ఉంటుందిది. ఇదొచ్చేసి ఎలా పనిచేస్తుంది అంటే చూడండి. ఇదిగోండి ఇక్కడ ఇది బాస్కెట్ నేను తీసినా కదా! ఇక్కడ పెడతాం మనము. ఇది తీసినాక దీనికి పైన సైడ్‌లో ఇదిగో ఇలా హీటర్ లాగా ఇలా ఉంటుంది. ఎలక్ట్రిక్ హీటర్ ఇది. ఇది ఏమైతదంటే మనం టైమర్ అది సెలెక్ట్ చేసినాక ఇది మొత్తం కూడా హీట్ ఎక్కిద్ది. ఇదంతా హీట్ అయిపోయి లోపల ఒక ఫ్యాన్ ఉంటది. ఆ ఫ్యాను మొత్తం ఏమైద్దంటే ఆ హీట్‌ని మొత్తం 360 డిగ్రీస్ వరకి తిప్పుతుంది ఈ లోపల. మైక్రోవేవ్‌కి ఏమైతుందంటే ప్లేట్ తిరుగుతుంది. కానీ దీంట్లో ఏందంటే ఇక్కడున్న ఫ్యాను హీట్‌ని మొత్తం కూడా తిప్పేస్తుంది. ఆ హీట్‌కి ఆ ఫుడ్ అనేది మొత్తం క్రిస్పీగా అయిపోతుందనమాట. ఇది పనిచేసేది ఇది. అలానే దీనికి కూడా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటది. ఆ ఫ్యాన్ వల్ల ఉన్న హీట్ ఎక్కువైందనుకోండి బయటికెళ్ళిపోతుందనమాట. ఇది ఇలా పనిచేస్తుంది. చూడండి. మన దోమలకి ఆ కాయిల్ ఉంది కదా! అట్లుంది. అది హీటర్ అది. దీన్ని తీసి ఇందులో కావాల్సిన ఫుడ్ అంతా పెట్టేసేసి జస్ట్ ఇలా పెడతాము. ఇలా పెట్టి ఈ పైన డిస్ప్లే వస్తుంది మనకి. నేను తీసుకున్న మామూలు క్వాలిటీ కాబట్టి దీంట్లో ఎక్కువ ఆప్షన్స్ రాలా. అదే కొంచెం మంచిది తీసుకుంటే ఎక్కువ ఆప్షన్స్ అవన్నీ వస్తాయి. నాకు ఇదే సరిపోతుంది. తీసుకున్నా కదా! ఇప్పుడు దీంట్లో ఇక్కడ టైం ఇది ఏవైతే ఉందో దాన్ని ప్రెస్ చేసేయాలి అంతే, ఆన్ చేసుకొని. అది ప్రెస్ చేస్తే అదే టైంకి అది అయిపోతుంది. మైక్రోవేవ్లోకి ఏంటంటే 1 మినిట్ అలా పెట్టి ఆపుకొని అట్లా చేసుకోవచ్చు. కానీ దీంట్లో ఏంటంటే ఒకటేసారి మనం సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. 15 మినిట్స్ అంటే 15 మినిట్స్ తర్వాత అది ఆగిపోతుంది ఆటోమేటిక్గా. ఇలా దీంట్లో వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ చేయొచ్చు, బజ్జీలు అంటారు, పూరీలు అవన్నీ అంటారు. కానీ కొన్ని ఐటమ్స్ అయితే ఇప్పుడు చికెన్ ఉంది. చికెన్ మనం ఆయిల్గా తినొద్దు అనుకున్నప్పుడు డీప్ ఫ్రై చేయకుండా చికెన్ పీసెస్ అన్నీ తీసుకొచ్చి మొత్తం మసాలా అన్ని పీసులు కలిపి పెట్టేసేసి ఇలా ఈ బాస్కెట్లో పెట్టి కొద్దిగా ఆయిల్ చల్లేసేసి ఇలా ఆన్ చేసి పెడితే హెల్తీగా చికెన్ అయితే రెడీ అయిపోతుంది. ఫిష్ కూడా అలానే, చికెను ఫిష్ అలా ఈజీగా చేసుకోవచ్చు దీంట్లో. ఇప్పుడు వాళ్ళు అన్నట్టుగా బజ్జీలు చేయొచ్చు, పూరీలు చేయొచ్చు, ఇవన్నీ డీప్ ఫ్రై అన్నీ అవుతాయా అంటే అంత రియల్ టేస్ట్ రాదు, ఆ లుక్ కూడా రాదు. ఇంకోటి అది మనకి ఎక్కువసేపు తర్వాత ఏమైందంటే అది టేస్ట్ అనేది తగ్గిపోతుందనమాట. ఆ క్రిస్పీనెస్ ఏమవుతుందంటే ఆ పైన ఉంటుంది, లోపల సైడ్ మెత్తగా ఉడికిద్ది దీంట్లో. అదొకటి ప్లస్ పాయింట్. టైం తక్కువ పడుతుంది. హెల్తీ పరంగా అయితే ఇది చాలా మంచిది. రేట్ తక్కువలో అయిపోతుంది. ఓన్లీ స్నాక్స్ అలాంటివి చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది చాలా బెస్ట్ ఆప్షను. మనము ఇది తక్కువ టైంలోనే మంచిగా క్రిస్పీగా పిల్లలకి ఇలా చేసి పెట్టాలి, మనం డైలీ చికెన్ తినాలి ఇలాంటివి ఏమన్నా అనుకున్నప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇలా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది బెస్ట్, ఏది తీసుకోవాలి అంటే మీరు ఆలోచించుకోండి. స్నాక్స్ ఇలాంటివి క్రిస్పీగా చేసుకోవాలంటే ఎయిర్ ఫ్రైర్ చేసుకోవాలి. కుకింగు ఇలాంటివి కావాల్సినవి అన్నీ చేసుకోవాలంటేనేమో మైక్రోవేవ్ చేసుకోవాలి. మైక్రోవేవ్ ఏంటంటే అన్నీ అవుతాయి అన్నమాట. దాంట్లో కుకింగ్ అవుతుంది. ఇప్పుడు డీఫ్రాస్ట్ అంటారు చూసారా, అంటే మనం ఫ్రోజన్ బయట ఏమైనా తీసుకొస్తాం, లేదా మనం ఫ్రిడ్జ్లోనే కొన్ని చికెన్ కానీ ఫిష్ కానీ ఏం చేస్తాం, ఫ్రిడ్జ్లో చాలా స్టోర్ చేసి పెడతాం కదా. ఆ డీఫ్రాస్ట్ ఇవన్నీ కూడా మైక్రోవేవ్లో సింపుల్గా అయిపోతుంది అన్నమాట. జస్ట్ ఇలా కొన్ని సెకండ్స్లో మెల్ట్ చేసేస్తుంది అది. దానికోసం అయితే అది బెస్ట్ ఉంటుంది. క్వాంటిటీ కూడా మనకి కొంచెం ఎక్కువ క్వాంటిటీ అనేది మనం ప్రిపేర్ చేసుకోవడానికి చాలా సింపుల్ సొల్యూషన్ అనమాట మైక్రోవేవ్. అది మంచిగా ఉంటుంది ఎయిర్ ఫ్రైయర్తో కంపేర్ చేస్తే. ఓన్లీ స్నాక్స్ క్రిస్పీ ఐటమ్స్ తినాలి, చేసుకోవాలి, మన హెల్త్ పరంగా ఆయిల్ తగ్గించుకోవాలనుకునే వాళ్ళకి మాత్రము ఎయిర్ ఫ్రైయర్ అయితే బెస్ట్. ఇది ఈ రెండింటి గురించి ఇక మీరు ఆలోచించుకోండి. హెల్త్ పరంగా వెళ్తే ఇది తీసుకోండి ఎయిర్ ఫ్రైయరు. ఒకవేళ మనకు అన్ని ఐటమ్స్ కావాలి, అన్నీ చేసుకోవాలి అంటేనేమో ఇది తీసుకోండి. ఒక రీహీటే అందరికి ఉంటుంది కాబట్టి రీహీట్ ఇందులో కూడా చేసుకోవచ్చు. కాకపోతే లిక్విడ్స్ అవన్నీ రావు దీంట్లో. ఇది వచ్చేసి చాలా సింపుల్గా అయిపోతుంది. ఇది కూడా టైం సేవ్ అవుతుంది. రీహీట్ చేసుకోవచ్చు రైసు అవి ఇవి. కాకపోతే లిక్విడ్స్ మాత్రమే వేయం దీంట్లో. ఇది కూడా బాగానే ఉంటుంది. హెల్త్ పరంగా అయితే నేను ఇది వచ్చిన తర్వాత నేను మైక్రోవేవ్ వాడటం అయితే మానేసేసాను. దీంట్లో అన్నీ అవుతాయి కానీ దాంట్లో కన్నా నాకు ఎక్కువ వాడేది ఏది ఎక్కువ వాడుతున్నామో అది కూడా చాలా ఇంపార్టెంట్. అది మైండ్లో పెట్టుకోండి. మీకు ఇంట్లో కంపల్సరీ స్నాక్స్ చేసేది అలాంటిది ఉంది అంటే మాత్రము
ఇలాంటి ద్వారా ఇవి తీసుకోండి. ఎందుకంటే ఆ క్రిస్పీనెస్ అవన్నీ ఓన్లీ దీంట్లోనే వస్తది. దీంట్లో క్రిస్పీనెస్ అయితే రాదు. ఇప్పుడు ఇందులో వచ్చేసి క్రిస్పీనెస్ వస్తది. ఇంకా దానికి ఆయిల్ అయితే ఎక్కువ పడదు. హెల్త్ పరంగా అట్లా చూసుకున్నా నేను. మాకు అప్పటికప్పుడు హెల్త్ పరంగా అంటే ఇప్పుడు చికెన్ ఉంది. మేము రోజు తినాలనుకున్నప్పుడు ఏం చేస్తున్నా అంటే చికెన్ తీసుకొచ్చేసి దానికి మసాలా అన్నీ పెట్టేసేసి ఆయిల్ కొంచెం స్ప్రెడ్ చేసి 15 మినిట్స్ టైం పెట్టేసేసి దాంట్లో ఆన్ చేసేసి మధ్యలో ఒకసారి స్టాప్ చేసి మధ్యలో ఆ ముక్కలు మళ్ళీ అటు ఇటు తిప్పి మళ్ళీ ఆన్ చేస్తే కొద్దిసేపటికి అదే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. అలా మేము చికెను, ఫిష్ అలా చేసుకొని మేము తిన్నాము ఈజీగా. అంటే మనం ఆయిల్ తింటలేదు ఎక్కువ అనే ఫీల్‌లో ఉంటాం కాబట్టి బావుంటది. కాకపోతే ఏందంటే ఆ టేస్ట్ మనం డీప్ ఫ్రైలో చేసిన టేస్ట్ అయితే ఇందులో రాదు. ఆ లుక్ గూడా రాదు. దాని టేస్ట్ దానికే, దాని లుక్ దానికే. హెల్త్ పరంగా ఇది. అలా ఈ రెండిటితో కంపేర్ చేస్తే ఇక చివరిగా మీరు ఏది తీసుకోవాలో మీరు ఆలోచించుకోండి. ఇక ఇందులో ఏ ఐటెమ్స్ పెట్టొచ్చు, ఏం పెట్టకూడదు, స్టీలు, గీలు అవన్నీ అలా డౌట్ ఉందంటే చెప్తున్నా. దీంట్లో వచ్చేసి డైరెక్ట్ ఫుడ్డే వచ్చేసి దీని లోపల పెట్టేస్తారు. పెట్టేసేసి డైరెక్ట్ వాడతారు. కానీ అది ఊరికే కడుక్కోవడం కూడా టైం వేస్ట్ అవుతుంది. అందుకని బయట మనకి ఆన్‌లైన్‌లో కొన్ని దొరుకుతాయండి. చూస్తావా? ఇదిగో ఇట్లా ఇది కూడా అదే టైప్‌ది నేను ఒకటి ఆన్‌లైన్‌లో తీసుకున్నా. ఇదొచ్చేసి నేను దీని లోపల ఇలా పెట్టేసేసి దీంట్లో ఫుడ్ పెట్టేసేసి అవసరం ఉన్నప్పుడు తీసేసి అది కడుక్కుంటే సరిపోతది. నేను ఇలా వాడుతున్నాను. అది ఆన్‌లైన్‌లో ఏదో తక్కువ రేట్‌లో దొరికింది. అది కూడా బాగానే ఉంది క్వాలిటీ కూడా అని తీసుకున్నా నేను. అలానే దానికి సంబంధించినవి దీంట్లో వాడేటివి కూడా మనకు ఆన్‌లైన్‌లో ఈజీగా దొరుకుతాయి. దీంట్లో మనం స్టీలు, గీలు అవన్నీ అయితే ఏం పెట్టము. ఇట్లాంటియే ఉంటాయి. పేపర్ ప్లేట్స్ అట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవే తీసుకొచ్చేసి అందులో పెడతారు. అందులో పెట్టి వాడుకోవచ్చు. సెపరేట్ ఎక్స్ట్రా బౌల్స్ కొనాలా అది ఇది అంటే దీనికి అట్లాంటి బౌల్స్, గిల్స్ కూడా ఏం అవసరం లేదు. ప్రతిదీ కూడా మీ యూసేజ్ మీరు వాడే దాన్ని బట్టి మీరు కొనాల్సి ఉంటది అంతే. సింపుల్‌గా ఏం లేదు. మీకు ఏది అవసరం ఉందో, ఏది ఎక్కువ వాడాలో, ఎట్లా చూసుకోవాలనేది మీరు ఆలోచించుకొని తీసుకోవాలంతే. ఇప్పటివరకి నేను కొన్ని ఇయర్స్ నుంచి నేను వాడుతున్న నా ఎక్స్‌పీరియన్స్ నేను చూసినవి పాజిటివ్స్, నెగెటివ్స్ అన్నీ కూడా నేను చెప్పాను. దీంట్లో నెగెటివ్స్ అంటే మనం ఏవైతే వాడొద్దో అవి వాడకుండా ఉంటే అయిపోతది. దాంట్లో వచ్చేసేసి మన బయట తిన్న ఐటెమ్స్ ఏవైతే ఉన్నాయో దానిలాగా రాదు. అంతే ఈ రెండిటి గురించి చెప్పాలంటే 2 మంచి ఐటెంలే. ఇక మీకు అవసరాన్ని బట్టి మీకు ఏది కొనాలో అది ఆలోచించుకుంటే బెస్టు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.